సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. స్టార్ మాలో ప్రసారమవుతున్నటువంటి ఫేమస్ సీరియల్ గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఫుల్ ఎపిసోడ్ చూద్దాం. వసుధారని అనుకున్నట్లుగానే కిడ్నాప్ చేసిన రాజీవ తీసుకెళ్లి కట్టిపడేసి పెళ్లికి రెడీ అయిపోతాడు. పెళ్లి కొడుకు గెటప్ లో టేప్ రికార్డర్ పెట్టుకొని భుజం మీద శ్రీరస్తు శుభమస్తు అంటూ పాట పెట్టుకొని హొందాగా నడుచుకుంటూ హాల్లోకి వస్తాడు. ఇంతలో శైలేంద్ర వసుధారని ఇచ్చిన మాట ప్రకారం ఎలా తప్పించాలా అని తపన పడిపోతూ ఉంటాడు. ఇంతలో వసుధారకి కూడా స్పృహ వస్తుంది. శైలేంద్ర ఏంటి నువ్వు చేసేది అని అంటూ నిలదీసేసరికి ఏమీ మాట్లాడి నిజం చెప్పలేని సిచ్యువేషన్లో శైలేంద్ర ఉంటాడు. ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎండి పదవి ఎక్కడ చేజారిపోతుందో అనే భయం శైలేంద్ర గుండెల్లో ఉంటుందన్నమాట. ఇకపోతే మొత్తం అందరి క్యారెక్టర్స్ని గుప్పెట్లో పెట్టేసుకుంటాడు రాజీవ. భుజం మీద టేప్ రికార్డర్తో పాటుగా చేతిలో గన్ కూడా తీసుకుని వస్తాడనమాట. గన్ రెడీగా పట్టుకొని ఉంటాడు. గన్ చూస్తే శైలేంద్ర భయపడిపోయేసి, ఏంటి బ్రో గన్ తీసుకొచ్చావు, నేనేం చేస్తాను అని అంటే, లేదు బ్రో గన్ పట్టుకొని ఉండు అని చెప్పేసి ఇంకా ఫైనల్గా వసుధారకి తాళిబొట్టు కట్టడానికి అటు ఇటు తిరిగి కొన్ని మాటలు మాట్లాడి డైలాగులు చెప్పేసి ఫైనల్గా తాళిబొట్టు తీసుకొని రెడీ అయిపోయే సమయానికి మన మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు. అంటే చెప్పాడు కదా వసుధారని అంత తేలిగ్గా వాడిని నమ్మి ఎలా పంపిస్తాను వసుధారని ఆ ప్రయత్నాల్లో నేనున్నాను, వసుధారని ఎలా సేవ్ చేసుకోవాలో అని వసుధార కోసం మహేంద్ర అన్నే అంటాడు కదా ముందుగానే. అన్నట్టుగానే సరైన సమయానికి ఎంట్రీ ఇస్తాడు మహేంద్ర. అలా ఇలా కాదు, చేతిలో గన్ తీసి రాజీవ గుండె మీద పెట్టి మరీ వస్తాడనమాట. ఈ సీన్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాన్నాళ్ళ తర్వాత రిషి మన గుప్పెడంత మనసు సీరియల్లో సైడ్ అయిపోయిన దగ్గర నుంచి అసలు ఇంట్రెస్టే పోయిందనమాట. అలాంటి సిచ్యువేషన్స్ తర్వాత మనో కొంచెం ఊపిరి పోసాడని చెప్పుకోవచ్చు. చాలామంది కామెంట్స్ అయితే ఏమొస్తున్నాయంటే, రిషిని ఎలాగో సీరియల్లో చంపేశారు కదా, వసుధారను కూడా తీసేసేయండి మీకు ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టుగా నిరుత్సాహాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ప్రజలు. అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు ఫైనల్గా ఈ పెళ్లి తతంగాన్ని మొత్తాన్ని స్టాప్ చేసేసి మహేంద్ర పోలీసులకు పట్టించేస్తాడనమాట. అందులో పాత్ర ప్రత్యేకించి కీ రోల్ పోషించింది శైలేంద్ర ప్లస్ మహేంద్ర అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా మహేంద్ర శైలేంద్ర కూడా వసుధారకి చాలా సేవ్ చేశారు, మంచిగా చేశారనమాట. ఇకపోతే రాజీవ కట్టకట్టాలు లెక్కబడ్డ సిచ్యువేషన్, ఆ చూపులు ఉంటాయి, అబ్బా ఎందుకులే అంత ఘోరంగా చూస్తాడనమాట, కక్ష పగ పెంచుకొని. అప్పుడు ఫైనల్గా రాజీవాని పోలీస్ స్టేషన్లో అప్పగించేసి వసుధార, మహేంద్ర, శైలేంద్ర ఈ ముగ్గురు కలిసి జైల్లో ఉన్న మనోని విడిపించుకొని తీసుకుని వస్తారు. ఇంతలో దేవయాని శైలేంద్ర మాట్లాడుకుంటారు. అవునానా ఇదంతా బాగానే ఉంది, ఇంతకీ రాజీవాని ఎవరు జైలుకి పంపించారు అని అంటుంది. ఏమో మామ్ నాకేం తెలుసు అంటాడు. అదే నాన్న ఎవడో కానీ అంటే, ఏమైంది మామ్ జైలుకి పంపిస్తే ఏమైంది ఇప్పుడు అంటే, వాడెవడో కానీ నాన్న రాజీవాని జైలుకి పంపించిన వాడిని ప్రాణాలతో మాత్రం బ్రతకనివ్వడు రాజీవ, అది నాకు తెలుసు అంటాడు. నీకెలా తెలుసు అని అంటాడు వాళ్ళ అమ్మని శైలేంద్ర. నాకెందుకు తెలియదురా వాడి గురించి, నాకు బాగా తెలుసు, సొంత భార్యనే కడతీర్చేశాడు రాజీవ, అలాంటిది ఎవడో వాడిని పోలీసులు పట్టించారు అని అంటే ఊరుకుంటాడా, కక్ష పెట్టుకోడు, కాబట్టి వాడిని మాత్రం చంపేస్తాడు. జైలుకి పంపించింది ఎవరో కానీ వాడికి నోగలు చెల్లాయి అని అంటుంటే శైలేంద్ర గుట్టుకులు మింగుతూ ఉంటాడనమాట. ఎందుకంటే జైలుకి పంపించిన వాళ్ళల్లో శైలేంద్ర కూడా ఉన్నాడనమాట. పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాడు కదా ముందుగానే, అలా ఆ రీతిలోనే మహేంద్ర ప్లాన్లో ఉంటాడు, అలాగే శైలేంద్ర ప్లాన్లో ఉంటాడు అనమాట. ఈ లెక్కలు అన్నీ కరెక్ట్గా అయిపోయి రాజీవాని పోలీసులు తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ప్రశాంతంగా, ఈ ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంది, ఆ ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంది. జైల్లో రాజీవ ఊచలాగా పెట్టుకుంటూ ఉంటాడు. అయితే ఫైనల్గా వసుధార, మహేంద్ర, మను ముగ్గురు కారులోంచి దిగేస్తారు. దిగిన వెంటనే అనుపమ కళ్ళల్లో 1000 కాంతుల బలు వెలిగినట్టు ఉంటుంది అనమాట. ఆనందంతో పరవశించిపోతూ ఉంటుంది. కానీ దగ్గరకైతే రాదు ఆవిడ, దూరంగా నుంచుని కొడుకుని చూస్తుంది, సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది. కానీ మాట్లాడండి మేడం అని వసుధార అంటే మాట్లాడకుండానే చూస్తూ నవ్వుతూ పక్కన చేరి ఉంటుంది. ఇంతలో మాట్లాడకపోతే పర్లేదు లేండి మేడం, ఆవిడ చూపులు నా మనసుకి తెలుస్తున్నాయి, ఆమె భాష ఏంటో నన్ను మాట్లాడుతున్నాయి, నా మనసులో మాటలు వినిపిస్తున్నాయి నాకు అని సంతోషంగా మాట్లాడతాడు మనం. సరే బలవంతం ఏం చేయొద్దు, సరే మేడం మీరు మీ అబ్బాయి మాట్లాడుకోండి అని అంటుంది వసుధార. ఇలా ఈ ఎపిసోడ్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది. రేపటి ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా ఎండీ సీట్ శైలేంద్రకి ఇచ్చేస్తాడా, లేదంటే మనో మహేంద్ర, వసుధార ఈ ముగ్గురు కలిసి ప్లేట్ పెరాయించేసి శైలేంద్రతో ఒక ఆట ఆడుకుంటారా, రేపటి ఎపిసోడ్లో చూసుకుందాం. అదేనండి మండే ఎపిసోడ్లో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజిత టీవీ తెలుగు ఛానల్.